శారద భూమికి ఆకాష్‌ని చూపించేస్తుంది. ఇక భూమి కూడా అక్కడ ఉన్నది గగన్ బావే అని ఫిక్స్ అయిపోతుంది. గగన్ బావ అత్తయ్య నువ్వు చెప్పింది నిజమే అత్తయ్య. నా గగన్ బావ అత్తయ్య బ్రతికే ఉన్నాడత్తయ్య అని ప్రోగ్రామ్ ఇస్తున్న ఆకాష్‌ని చూసి గగన్ బావ అని భూమి పిలుస్తూ ఉంటుంది. తర్వాత ఆకాష్ ఇంటికి శారద, భూమి వచ్చేసి ఉంటారు. ఆకాష్ సోఫాలో కూర్చొని ఉంటే భూమి కిచెన్‌లో వంట చేస్తూ ఉంటుంది. శారద అయితే పూజ చేస్తూ, గంట కొడుతూ, హారతి పట్టుకు వస్తూ ఉంటుంది. సోఫాలో కూర్చొని ఉన్న ఆకాష్ ఇదంతా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. ఇక భూమి అయితే వంట చేస్తూ, బావా ఇదిగో బావా వంకాయ కూర చేస్తున్నాను. నీకిష్టమైన వంకాయ కూర బావా, రుచి చూసి చెప్పు బావా, అన్నీ ఉప్పు, కారం అన్నీ సరిపోయావా? చెప్పు బావా అంటూ గరిటె పట్టుకొని ఆకాష్ ముందు వచ్చి నిల్చొని ఉంటుంది. అప్పుడే శారద అయితే హారతి ప్లేటు పట్టుకొని, నాన్న గగన్ ఇదిగో హారతి కళ్ళకి అద్దుకో అని శారద చెప్తూ ఉంటుంది. హే ఏంటి మీరిద్దరూ నా ఇంట్లో సెటిల్ అయిపోయారు, అసలు ఎందుకు ఇక్కడ ఉన్నారు, నా ఇంట్లో నుంచి వెళ్తారా లేదా అని ఆకాష్ చెప్తూ అరుస్తూ ఉంటారు. అయ్యో గగన్ బావా ఎందుకు బావా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు మా బావయ్య బావా అని భూమి చెప్తుంటే, హలో నేను మీ గగన్ బావని కాదు, నా పేరు ఆకాష్ అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. భలే వాడివి బావా నువ్వు. నువ్వు ఆకాష్ అని చెప్పినంత మాత్రాన నువ్వు మా గగన్ బావవి కాకుండా అయిపోతావా? నువ్వు మా గగన్ బావవే. నేను నీ భార్యని. ఇదిగో అత్తయ్య మీ అమ్మ అని భూమి చెప్తూ ఉంటుంది. లేదు మీరు అబద్ధాలు చెప్తున్నారు. నేను నిన్నెప్పుడు పెళ్లి చేసుకున్నాను అని ఆకాష్ అంటారు. అయ్యో బావ నువ్వు నా మెడలో తాళి కట్టావు బావ. నేను నీ భార్యని బావ. నేను నిజమే చెప్తున్నాను అని భూమి చెప్తుంది. లేదు అబద్ధాలు చెప్తున్నావు. కావాలంటే సాక్ష్యం చూపించు అని ఆకాష్ అంటాడు. అయ్యో బావ నీకు సాక్ష్యం చూపించాలా? ఉండు బావ చూపిస్తాను. నువ్వు మా గగన్ బావవే అంటూ నీకు ఆధారాలు చూపించాలి అంతే కదా అని ఫోన్లో ఉన్న వీడియోల్ని చూపిస్తూ ఉంటుంది. అందులో గగన్ భూమితో రొమాన్స్ చేస్తూ భూమిని పట్టుకోవటం, ఆ వీడియోలన్నింటినీ కూడా భూమి చూపిస్తూ ఉంటుంది. వాటిని చూసి ఆకాష్ చాలా షాకింగ్గా ఏంటి ఈ వీడియోలని చూస్తూ ఉంటాడు. అవును నాన్న నువ్వు మా గగన్‌వే అంటూ శారద కూడా మాట్లాడుతూ ఉంటుంది. మరి ఆ వీడియోలు చూసిన తర్వాత ఆకాష్ ఏం చేస్తాడు? తర్వాత ఆకాష్, గగన్ ఇద్దరు ఒకరేనా అన్నది ఎప్పుడు రివీల్ చేస్తారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.